అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో నడి ఒడ్డున ఉన్న నెహ్రూ చౌక్ జంక్షన్లో బార్ అండ్ రెస్టారెంట్కు అనుమతులు ఇవ్వడంపై రాజకీయ వివాదం నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి బార్ అండ్ రెస్టారెంట్ అనుమతులు ఇవ్వడం సరికాదని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కొనతాల హరినాథ్ బాబు, బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ సూదికొండ మాణిక్యాలరావు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే అనకాపల్లి నాల్రోడ్ జంక్షన్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అతి సమీపంలో ఎదురుగా దేవాలయం ఉన్నప్పటికీ ఒక మద్యం దుకాణం నిర్వహించబడుతుందని వారు పేర్కొన్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రం అవుతున్నాయని, ముఖ్యంగా చోడవరం వైపు వెళ్లే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అదనంగా మరో బార్ అండ్ రెస్టారెంట్కు అనుమతులు ఇవ్వడం సరికాదని స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే వెంటనే విరమించుకోవాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జంక్షన్ అటువంటి జంక్షన్ నిత్యం ట్రాఫిక్ ఉన్న ఏరియాలో సిగ్నల్ పాయింట్ పక్కనే బార్ అండ్ బ్రాంచ్ షాప్ లైసెన్స్ మీకు పైన కనబడుతుంది. అంటే ఇలా నాడు జంక్షన్ లోనే బార్ అండ్ రెస్టారెంట్ లో పర్మిషన్ ఇవ్వడం, బ్రాంచ్ షాప్ లో పర్మిషన్ ఇవ్వడం చాలా అన్యాయం. సెంట్రల్ ఎక్సైజ్ శాఖ ఏ ఆలోచనతో ఇలాంటి జంక్షన్స్ లో ఇలాంటి పర్మిషన్ ఇస్తుందో అర్థం కాలేదు. అలా తాగి అలా రోడ్డు మీదకి వస్తే యాక్సిడెంట్ జరుగుతాయి. అంతేకాదు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఏమీ లేదు. మినిమం 4 రోడ్ జంక్షన్ల తర్వాత మినిమం 2 అడుగుల దూరంలో ఇవ్వాలి తప్ప ఇంతగా సిగ్నల్ పాయింట్ పక్కనిచ్చి నిరంతరం రద్దీగా ఉన్న ఏరియాలో బ్రాంచీ షాపులు ఉండడం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఇలాంటి లైసెన్సులు వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సెంట్రల్ ఎక్సైజ్ శాఖ వాళ్ళు కూడా 1-4 సార్లు ఆలోచించుకొని వైన్ షాపులకి బార్ అండ్ రెస్టారెంట్ పర్మిషన్ ఇవ్వాలి తప్ప ఇష్టాసారం ఇవ్వద్దు. అలా ఇచ్చినట్టయితే మేము దీక్షలకు కూడా జరగడానికి ఎటువంటి వెనుకంజ చేసేది లేదు. కాబట్టి అనకాపల్లిలో 4 రోడ్ జంక్షన్ లో అటుపక్క చోడవరం రోడ్డు విజయలక్ష్మి వైన్ చోటు ఇచ్చారు. అంబేద్కర్ గారి బొమ్మకు 100 అడుగులు కూడా దూరం లేదు. అదే అలాగే సాయంత్రం అయ్యేసరికి విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మందుబాబులు అందరూ అక్కడ బండి పెట్టి మందు కొనడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఉంది. ఇప్పుడు సిగ్నల్ పాయింట్ పక్కనే ఇవ్వడం చాలా విచారకరం. వెంటనే దీన్ని రద్దు చేయాలి, వేరే ప్లేస్ కి దీన్ని బదిలీ చేయాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి నుంచి డిమాండ్ చేస్తుంది సెంట్రల్ ఎక్సైజ్ శాఖ అధికారులు. నేను సూదికొండ మాణిక్యాలరావు, నేను బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మరి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే అనకాపల్లి పట్టణం నడిబొడ్డు స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్ లో మన ఎక్సైజ్ శాఖ ఒక నిర్లక్ష్యమైన నిద్రమత్తుతో కూడిన వ్యవహార శైలి వల్ల ఇది మధ్యాంధ్ర అంటే మధ్య ఒక మెయిన్ క్యాడర్ అయిపోయింది. చూసినట్టయితే ఆల్రెడీ మన మహనీయులు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కొన్ని అడుగుల దూరంలో ఆల్రెడీ ఒక బార్ అండ్ రెస్టారెంట్ నడుస్తుంది. దానికి ఎదురుగా పవిత్రమైన దేవాలయం ఉంది. అలా ఉండగానే మళ్ళా ఇంకొకటి యువత వైపు కూడా ఇంకొక మద్యం దుకాణానికి అనుమతి ఇచ్చే విధంగా అధికారులు వ్యవహరించడం సిగ్గు చేయడానికి విషయం. దయచేసి మద్యం అమ్మకాలను ప్రోత్సహించేటప్పుడు, మద్యం అమ్మకాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు ఆయన మద్యం అమ్మకాలు చేసే షాపులు నిబంధనలకి అనుకూలంగా ఉన్నాయా లేదా అనే విషయం మీద దృష్టి సారించాలి. జనసంచారం అధికంగా ఉన్న చోట, దేవాలయాలకు సమీపంలో, పిల్లలకు ఇబ్బంది లేని చోట, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగని చోట మాత్రమే మద్యం షాపుల అమ్మకాలకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి తప్ప ఇష్టారాజ్యంగా కాసులు కక్కుర్తిపడి నిబంధనలకు నీళ్లు వదిలి ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదు. ఒకవేళ అటువంటి అనుమతులు ఇచ్చినట్టయితే ఆయా షాపుల ముందు, ఆయా బార్ రెస్టారెంట్ ముందు ప్రజా సంఘాలతో కలిసి నేను నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా మీ మీడియా మూలంగా నేను ప్రభుత్వాన్ని ఎక్సైజ్ శాఖని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక్కడ అధికారులకు తెలియదు అనడానికి వీలు లేదండి. ఎందుకంటే అంతా ఇదేమి ఏదో మారుమూల ప్రాంతంలో జరుగుతున్న విషయం కాదు. నడి రోడ్డు 4 రోడ్ జంక్షన్ లో బార్ అండ్ రెస్టారెంట్ ఇంత బోర్డు పెట్టుకున్నా సరే అధికారులకు తెలియదు అనుకోవడం సిగ్గుచేటు. అప్పుడు మనం పడుకున్నట్టు అధికారుల దిమ్మతులు ఉన్నట్టు కాదు. అన్ని తెలుసు, అధికారులకు అన్ని తెలుసు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మన రాష్ట్ర దురదృష్టం ఏంటంటే మద్యం అమ్మకాల మీద ఆధారపడి ప్రభుత్వాలు నడుస్తున్నంత కాలం మహనీయులు కలగన్నటువంటి సంపూర్ణ మద్య నిషేధం అమలు కాదు. మేము కూడా సంపూర్ణ మద్య నిషేధ అమలు అనే విషయాన్ని ఏనాడో మర్చిపోవడం జరిగింది. ఎందుకంటే అది సాధ్యం కాదు. కాబట్టి కనీసం ప్రజలు చచ్చిపోకుండా చూడండి. ఎందుకంటే మామూలుగానే మన 4 రోడ్ జంక్షన్ లో గత 3 నెలల కాలంలో 2 యాక్సిడెంట్లు జరగడం జరిగింది.
ఆ రోడ్డు మీద నుంచున్న వ్యక్తి కూడా మొన్న దారుణంగా ప్రమాదానికి గురి కావడం జరిగింది. మరి అటువంటిది ఇక్కడ అసలు ట్రాఫిక్ చూడండి, బళ్ళు పెట్టడానికే లేవు, జనం నడ్డానికి లేని పరిస్థితుల్లో ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే తాగడానికి వచ్చిన బళ్ళు ఎక్కడ పెడతారు, తాగేసి ఎక్కడ వెళ్తారు, ఎక్కడ చేస్తాడు. మరి ఎంత జరుగుతున్న ప్రతిపక్ష పార్టీ నేతలు ఎందుకు స్పందించట్లేదు దీని మీద? ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధికార పక్షం ఏ విధంగా అయితే వ్యవహరిస్తుందో సమాంతరంగా ప్రధాన ప్రతిపక్షం కూడా మాకేమీ సంబంధం లేదన్నట్టు, మమ్మల్ని ప్రజలు ఓడించారన్నట్టు అనుకోవడం తప్ప నిజానికి ప్రజలు తమ ఓటు ద్వారా ప్రతిపక్షానికి ఏ అధికారం ఇస్తారంటే అధికార పక్షాన్ని ప్రశ్నించి వారు చేసే తప్పులు నిలదీయడానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారు. మరి మన కర్మ ఏంటంటే మన ప్రధాన ప్రతిపక్షం ఆ బాధ్యత కూడా మర్చిపోతుంది. ఇది దానికే నష్టం చేకూరుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రతిపక్ష పార్టీ ఉన్నా లేనట్టేనా ఉద్దేశం? అధికార పార్టీ నాయకులు ప్రారంభోత్సవాలకి వాటికి బోట్లు వేసుకుంటుంటే ప్రధాన ప్రతిపక్షం ముక్కుబడితంతుగా ఏదో నిరసన తెలియజేస్తాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నుంచోనో ఫోటోలు తీసుకుంటుంది. మొత్తం మీద అనకాపల్లి అధికార పక్షం ప్రతిపక్షం రెండూ కూడా ఓట్లకే పరిమితం అయ్యాయి తప్ప ఆచరణలో వాళ్ళు చేసేది ఏం లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ అయినా అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా, ప్రజల హృదయాన్ని గెలాలన్నా ప్రజా సంక్షేమ పథకాలు ఖచ్చితంగా కావాలి. కానీ మద్యం అమ్మకాల ద్వారా ఆ ప్రజల ప్రాణాలు తీసి ప్రజలకు సంక్షేమం ఇస్తామని ఉంటే ప్రజలు వెర్రోళ్ళు కాదు, తగిన సమయంలో తగిన విధంగా గుణపాఠం చెప్తారు. ఈ విషయాన్ని గుర్తెరిగి అధికార పార్టీ, అధికార కూటమి ప్రజా సంక్షేమం మీద దృష్టి సారించాలి. ముఖ్యంగా అధికార కూటమిలో ఒకనాడు ప్రశ్నిస్తాము, ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం ప్రజల కోసం అనే ఒక పార్టీ ఉంది. అది అధికార పార్టీలో కూటమిలో ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద స్పందించాలి. అప్పుడే దాన్నైనా సరే ప్రజలు గుర్తిస్తారని ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా అయినా ప్రతిపక్షం ఒక మేలు కోరే వ్యక్తులుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.